ఇప్పుడు చాలా రోజులు పెరగలేదు అనుకోండి. ఇప్పుడు వరుసగా మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికల వరకు ఒగ్గబట్టుకొని కూర్చొని ఒక రాజకీయ మోడీ సర్కార్ చేసి ఇప్పుడు వరుసగా పెంచేస్తుంది. అది ఒకేసారి భారం కాదు, తప్పు చేసింది అదే. అంటే కానీ ఒకేసారి వేయట్లేదు ఇప్పటికి కూడా. అంటే తక్కువ టైం ఒకేసారి. అంటే నేను అనేది కాన్సెప్ట్ ఏంటంటే మనకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగి మోడీ ప్రభుత్వం వచ్చాక ఒక సిస్టమ్ పెట్టారు, వీక్లీ రివ్యూ అనేది. వారానికి ఒకసారి ధరలపని సమీక్షించడం. గోల్డ్ ఏమో ఏ సెకండ్ ఆ సెకండ్ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా. ఈ ఆయిల్ మాత్రం వీక్లీ వన్స్ రివ్యూ అనమాట. వీకెండ్ లో ఒకవేళ అంతర్జాతీయంగా తగ్గితే ఇక్కడ తగ్గించడం, పెరిగితే పెరిగించడం. ఇట్లా పెరిగినాయి తగ్గినాయి ఉన్నాయి మనకి. 103 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ 96కి వచ్చింది, మళ్ళీ పెరిగినాయి ఉన్నాయి. అయితే ఆ తగ్గుతున్న డబ్బుల్ని రాష్ట్రాలు కొత్తగా సెస్సుల రూపంలో మింగేస్తున్నాయి, ఫ్యాట్ రూపంలో. ఇట్లాగే ఇప్పుడు ఇవాళ 99 రూపాయలు ఉత్తరప్రదేశ్ లో ఉంటే డీజిల్, మనకి ఇక్కడ 110 రూపాయలు 106 రూపాయలు. అంటే మనకి ఇక్కడ ఆ రేంజ్ లో తేడా ఉంటుంది. సరే అది పక్కన పెట్టండి. 2 తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో అత్యధికంగా వసూలు చేసేది 2014 నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2. తెలంగాణ మనకంటే ఎక్కువ, అక్కడ 35%, ఇక్కడ 31%. అంటే శాతం కాదు, రేటు పరంగా మనకంటే 3 రూపాయలు తక్కువ ఉంటది అక్కడ. రేట్ తక్కువ ఉంటది. అంటే నేను వీళ్ళు వేసే వ్యాట్ ఎక్కువ 35.20 ఎంతో తెలంగాణ అంటే మన 31%. అంటే వాడు ఫైనల్ అమౌంట్ చూసుకుంటాడు, అది జరుగుతుంది. ఇక్కడ ఏం చేసిందంటే